నమస్తే అండి, వెల్కమ్ టు మన సైలాస్ కిచెన్. ఈరోజు గుడ్డుతోని పకోడీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం రండి. సూపర్ డూపర్ రెసిపీ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చుద్ది. ఊరికనే పకోడీ పద్దాక బయట అదే ఇంట్లో అదే చిటికలో చేస్తావు ఏం వద్దనే వాళ్ళు మీకు ఇది హ్యాపీగా తినేస్తారు. గుడ్డును మంచిగా ఉడకబెట్టి బాయిల్ చేసి ఇదిగోండి ఇట్లాగా గ్రేట్ చేయండి. కొంచెం పెద్ద ముక్కలు కింద పడినా ఏం నష్టం లేదు, బాగుంటుంది. జాగ్రత్త, మీ చేతులు వేళ్ళు జాగ్రత్త. నేను 3 గుడ్లు తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ 3 గుడ్లకే చాలా అన్నీ పడతాయి మనకి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పనా? ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వామ, జీలకర్ర, ఆయిల్, అంతే. సో 3 గుడ్లలో దాదాపు 100 grams ఆఫ్ శనగపిండి వేసేస్తున్నా. అండ్ దీనిలోకి ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియన్స్, అంటే మీకు కరకరలాడాలి బాగుండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయొచ్చు. మీ ఇంట్లో పరిస్థితిని బట్టి వేసుకోండి. గుడ్లు కూడా అంతే, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్కి తగ్గట్టు అక్కడికక్కడ ఉండాలి కదా. పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 4-5. కరివేపాకు కూడా అంది, సన్నగా తరిగిన కరివేపాకు. వీటన్నిటి ఫ్లేవరే టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా ఇందులోనే వేయండి. ఇందులో అసలు మీరు పెద్దగా చూసేది ఏమంటారు ఏం లేదు, కాకపోతే ప్రొసీజర్ కొంచెం ఫాలో అవ్వాలి, కరకరలాడాలి. జీలకర్ర 1 teaspoon, వాము 1/2 teaspoonకి కొంచెం ఎక్కువ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 teaspoon, కొంచెం తక్కువే, పసుపు 2 చిటికెళ్ళు, 1/8 teaspoon, ఉప్పు సరిపడా 1 teaspoon వేసేసా. కారం కూడా అంతే, ఒక 1 teaspoon వేసేసిన. అన్నీ కలిపి ఇదిగోండి. ఆల్రెడీ ఆయిల్ కాగుతుంది, ఒక 200 ml ఆఫ్ ఆయిల్ పొయ్యి మీద కాలుతుంది. మీకు ఎగ్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం, కానీ ఇది చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపడా వాటరు. లూజ్ రావద్దు పిండి, ఇట్లా గట్టిగానే ఉండాలి. ఇదిగోండి మొత్తం అన్నీ కలిపిన తర్వాత బియ్యం పిండి ఒక 2 tablespoons వేయండి. 2 tablespoons బియ్యం పిండి వేసుకుంటే మనకి నూనె పీల్చకుండా ఉంటుంది. పకోడీలు ఇంకా క్రిస్పీగా వస్తాయి మనకి. మీరు మామూలుగా పకోడీల్లో కూడా ఓన్లీ శనగపిండి కాకుండా ఒక 3-4 teaspoons బియ్యం పిండి కలపండి. అసలు ఆ టేస్ట్ చూడండి, ఆ కలర్ చూడండి, చాలా బాగా వస్తుంది, బాగుంటుంది. అనిత అట్లనే ఉంటుంది. బాగు కాదు బాగు అని చెప్పు అని చెప్తాం మేము, వినదు. బాగుంది శైలా అంటే బాగుంది, నవ్వుతాం మేము అందరం. అయిపోయిందండి, పకోడీలు వేసేద్దాం పట్టండి. ఆయిల్ మంచిగా కాగిందండి. ఇదిగోండి కొంచెం చిన్న పకోడీ. ఉండలు వేయకండి, సరిగ్గా ఉడకవు. ఇట్లాగా చెక్కల్లాగా అడ్డదిడ్డంగా వేస్తేనే మీకు కరకరలాడతాయి. ఇదే బేస్తోని మీరు రకరకాల పకోడీలు చేసుకోవచ్చండి. మష్రూమ్ పకోడీ చేయొచ్చు, మిక్స్ వెజ్ పకోడీ చేయొచ్చు, పాలకూర పకోడీ చేయొచ్చు, మన రెగ్యులర్ పకోడీ చేయొచ్చు. అండ్ ఈ పకోడీలతోని పులుసులు కూడా చేసుకోవచ్చు. ఈ పకోడీలు ఇట్లా కొంచెం అప్పుడు ఏం చేస్తారంటే పిండి ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ముద్దలు చేసి ఉండల్లాగా వేయించండి. అది చేసుకొని మంచిగా పులుసు పెట్టండి, వడియాల పులుసు లాగా, చాలా బాగుంటుంది. ఏమంటారు కదా, బేస్ అంటూ ఉంటే మనం ఎన్నన్నా చేసుకోవచ్చు. బేస్ ఇదే, ఆ బేస్ ఇవాళ నేను మీకు చూపించేశాను. ఇంకోండి ఎర్రగా వేగినాయా లేదా చూసుకోండి. నేను వేగినట్టు తీసేటప్పుడు కూడానండి కింద ఒక గిన్నె పెట్టుకొని ఇట్లా జల్లి గిన్నెలో వేసి పెట్టుకున్నారనుకోండి, ఆయిల్ ఏమన్నా ఉన్నా గిన్నెలో పడిపోతుంది. దీన్ని మనం సర్వింగ్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. అది కూడా ఇట్స్ ఎ టిప్ అగైన్. అన్నీ మాకు తెలిసినవే చెప్తారు ఏమండి. ఒక అమ్మ లేకపోతే ఒక అక్క లేకపోతే ఒక మేనత్త పిల్లలకి ఎలా చెప్పుద్ది, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టే చెప్పుద్ది. తెలిసిన వాళ్ళే కాదు కదా, తెలియని వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. దట్స్ ఆల్. అయిపోయిందండి. ఒక వాయ సమర్థవంతంగా వేసేసినాం మనం. ఇంకొక వాయ వేసుకునే లోపల తినేద్దాము, సరేనా? చెప్పాను కదా, ఇట్లా ఇదిల్ చేయండి చేతిని, అప్పుడు కరకర అంటే. మెత్తటి పకోడీ కావాలంటే, కానీ దీని టేస్ట్ ఫ్లేవర్ భలే ఉంటుందండి. చూసి తీరాలి మీరు ఒక్కసారి అన్నా. ఏముంది, గుడ్లు ఉడకబెట్టి 4 ఐటమే కదా మీ పకోడీ పిండిలో. ఇదిగోండి మన కరకరలాడే పకోడీ. చాలా సాఫ్ట్గా కరకరలాడుతున్నాయండి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. వన్ మస్ట్ ట్రై అన్నమాట. క్రిస్పీ కూడా ఇట్లా గట్టిగా క్రిస్పీ లేదు,
సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది. క్రిస్పీనెస్ కూడా ఇంత సాఫ్ట్గా ఉంటుందా అనిపించేస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లుంది చెప్పనా, మనం చెక్కలు చేస్తాం కదా, బియ్యం చెక్కలు, కారపప్పలు అంటాం చూడండి, ఆ చెక్కలు ఒత్తి ఫ్రై చేస్తే కరకరలాడతాయి. దాంట్లో కొంచెం వెన్నపూస వేసి ఫ్రై చేస్తే కరకరలాడతాయి, కానీ సాఫ్ట్గా. ఇది అలా ఉంది. టేస్ట్ కూడా ఎగ్ వల్ల. దట్స్ ఆల్ అండి. మీరు చేసేయండి, నాకు ఎలా ఉందో చెప్పండి. మీకు ఇంకే పకోడీ కావాలన్నా చెప్పండి, నేను చూపిస్తాను.